సృష్టి కేసులో పోలీసులు నిందితులను కస్టడీకి కోరారు. 7 నుంచి A6 వరకు 4 నిందితులను కస్టడీకి ఇవ్వాలని సికింద్రాబాద్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఈ నెల 18న తీర్పు వెలువరిస్తామని తెలిపింది. సృష్టి కేసులో పోలీసులు నిందితులను కస్టడీకి కోరారు. 7 నుంచి A6 వరకు 4 నిందితులను కస్టడీకి ఇవ్వాలని సికింద్రాబాద్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఈ నెల 18న తీర్పు వెలువరిస్తామని తెలిపింది. సృష్టి ఫర్టిలిటీ కేసులో డాక్టర్ నమ్రతను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. 2 గంటలుగా నమ్రతను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. 5 రోజుల పాటు నమ్రతను గోపాలపురం పోలీసులు విచారించనున్నారు. సరోగసి పేరుతో ఎంతమందిని ట్రాప్ చేశారనే దానిపై ఆరా తీస్తున్నారు పోలీసులు. గాంధీ ఆసుపత్రి అనస్థేషియా డాక్టర్ సదానందంతో డాక్టర్ నమ్రతకు సంబంధాలపై విచారణ చేపట్టనున్నారు. ల్యాబ్ టెక్నీషియన్ చెన్నారావు పాత్రపైన ఆరా తీయనున్నారు. నమ్రత కుమారుడు జయంతి కృష్ణతో పాటు ఏజెంట్ సంతోషిని కస్టడీకి కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో డాక్టర్ నమ్రతను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. చెంచల్గూడ జైలు నుంచి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. సృష్టి కేసులో గత జూలై 26న డాక్టర్ నమ్రత అరెస్ట్ చేశారు. 5 రోజుల కస్టడీకి కావాలని గోపాలపురం పోలీసులు కోర్టును కోరగా సికింద్రాబాద్ కోర్టు నమ్రత కస్టడీకి అనుమతించింది. సరోగసి పేరుతో రాజస్థాన్ దంపతులను మోసం చేయడంతో డాక్టర్ నమ్రత అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. ఇక నమ్రతను కస్టడీకి తీసుకున్న పోలీసులు వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ మీడియాతో హాట్ కామెంట్స్ చేశారు నమ్రత. తాను ఏం తప్పు చేయలేదని చెప్పారు. తప్పుడు ఆరోపణలతో తనపై కేసులు పెట్టారని, త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తారని నమ్రత చెప్పుకొచ్చారు. మెడికల్ టెస్టుల అనంతరం నార్త్ జోన్ డీసీపీ కార్యాలయానికి డాక్టర్ నమ్రతను తరలించారు. అక్కడ సరోగసి కేసులో A1 గా ఉన్న నమ్రతను పోలీసులు ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. మాత్రమే మీరేం చేయలేదు మేడం. మీరు అసలు ఎక్కడ కూడా పిల్లలకు తీసుకొచ్చి అమ్మడం కానీ ఏం చేయలేదు. మీరు అదే అలిగేషన్ మాత్రమే మీరేం చేయలేదు మేడం. మీరు అసలు ఎక్కడ కూడా పిల్లలకు తీసుకొచ్చి అమ్మడం కానీ ఏం చేయలేదు. మీరు అదే చెప్పండి. ఏం అవ్వలేదండి. వాళ్ళు మీరు చేసి అంటున్నారు కదా. నేనేం చేయలేదండి. అసలు నేనేం చేయలే. నేను అసలు ఏం చేయలేదు. కాకపోతే వీళ్ళు ఏంటంటే పోలీసులే కదా పిల్లలు అమ్మారని చెప్పేసి అంటారు కదా. కాదండి, అదే కల్లా ఇన్వాల్వ్ అయ్యారని చెప్తున్నారు. చెప్పండి. ఏం అవ్వలేదండి. వాళ్ళు మీరు చేసి అంటున్నారు కదా. నేనేం చేయలేదండి. అసలు నేనేం చేయలే. నేను అసలు ఏం చేయలేదు. కాకపోతే వీళ్ళు ఏంటంటే పోలీసులే కదా పిల్లలు అమ్మారని చెప్పేసి అంటారు కదా. కాదండి, అదే కల్లా ఇన్వాల్వ్ అయ్యారని చెప్తున్నారు. చెప్పండి. రైట్. ఇటు సరోగసి కేసులో A1 గా ఉన్న నమ్రతనైతే పోలీసులు దాదాపు 2 గంటలుగా విచారిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్న అందిస్తారు. రత్న, ఇప్పటికైతే నమ్రత మీడియాతో మాట్లాడుతూ అసలు నేను ఏ తప్పు చేయలేదు, కావాలనే పోలీసులు నాపై ఇలా చేస్తున్నారని చెప్తున్నారు. సో ఇప్పటివరకు జరిగిన విచారణలో ఇంకా ఎలాంటి కీలక విషయాలు బయటకు వచ్చాయి? సృష్టి టెస్ట్ బేబీ కేసులో కీలక నిందితురాలుగా ఉన్న A1 నమ్రతను చెంచల్గూడ జైలు నుంచి ఇటు పోలీసులు అదుపులోకి ఆమెను రిమాండ్ కస్టడీకి తీసుకోవడం జరిగింది. కస్టడీకి తీసుకున్న తర్వాత గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం
నార్త్ జోన్ డీసీపీ ప్రధాన కార్యాలయంలో ప్రస్తుతం కస్టడీ విచారణ చేస్తున్నారు. ఆమె దగ్గర నుంచి కీలక సమాచారాన్ని రాబడుతున్నారు ఈ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లలో జరిగినటువంటి మోసాలపైన. అయితే ఆమెను కస్టడీకి తీసుకున్నటువంటి సందర్భంలోనే మీడియాతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేసింది నమ్రత. తనను ఈ కేసులో ఇరికించారు, తనే తప్పు చేయలేదన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేసేటువంటి ప్రయత్నాలు చేసింది. దాంతోపాటు ఇందులో అజయ్ కల్లం అనేటువంటి వ్యక్తి యొక్క పాత్రను, అతని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేటువంటి విషయాన్ని పోలీసులు తెలియజేస్తున్నారు అనేటువంటి విషయం తన దాకా వచ్చిందంటూ కూడా మీడియాకు తెలియజేసేటువంటి ప్రయత్నాలు చేసింది. అయితే ఇందులో అసలు అజయ్ కల్లం గతంలో ఆయన ఏపీ ప్రభుత్వంలో మాజీ సీఎంకు ప్రిన్సిపల్ అడ్వైజరీగా పనిచేశారు. ఆయన యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ఎందుకు ఉందనేది ఇప్పుడు ప్రజెంట్ పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది. ఆయనతో పాటు మరికొంతమంది ఆ పాత్ర కూడా ఉందంటూ కూడా ఆమె తెలియజేసేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు ఆమెను కస్టడీ విచారణకు లోపలికి తీసుకెళ్లడం జరిగింది, మీడియాతో మాట్లాడనివ్వకుండా. ప్రజెంట్ గత గంటన్నర నుంచి నమ్రతను విచారిస్తూ కస్టడీ విచారణలో భాగంగా జరిగినటువంటి మోసాలకు సంబంధించి కూడా అనేక సమాచారాన్ని ఆమె దగ్గర నుంచి తీసుకున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. ముఖ్యంగా ఆమె నిర్వహిస్తున్నటువంటి సెంటర్లలో 2021 నుంచి ఎప్పుడైతే ఆమెకున్నటువంటి రిజిస్ట్రేషన్స్ మొత్తం కూడా ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత ఆమె మీద అప్పటికే కేసులు నమోదై ఉన్నాయి కాబట్టి మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఆమె యొక్క రిజిస్ట్రేషన్స్ ను రెన్యువల్ చేయడానికి ఒప్పుకోలేదు. ఇక ఆ క్రమంలోనే తను పూర్తిగా ప్రాక్టీస్ ను క్లోజ్ చేస్తున్నాను అని చెప్పి సీక్రెట్ గా తమ యొక్క ఇంటిని నివాస గృహంగా చూపిస్తూ లోపల మాత్రం సీక్రెట్ గా ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కార్యకలాపాలను నిర్వహించింది. కాబట్టి ఎందుకు ఇలా చేసింది అనే దాని మీద పూర్తిగా సమాచారాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక దాంతోపాటు ఈ మోసంలో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తుల యొక్క పాత్ర మీద, ఎందుకంటే ఇప్పటికే 2021 నుంచి ఇప్పటి వరకు అనేక మంది పిల్లలు లేనటువంటి భార్యాభర్తలను మోసం చేసింది అనేటువంటి విషయాలను పోలీసులు ప్రాథమికంగా ఐడెంటిఫై చేసిన తర్వాత వీటన్నిటికి సంబంధించినటువంటి సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. మొత్తం ఎంతమందిని ఇప్పటి వరకు మోసం చేసింది, అసలు సరోగసీ ప్రాసెస్ ను ఎంతమందికి చేసింది, తర్వాత ఆ సరోగసీతో పాటు IVF లు ఎంతమందికి చేసింది, అసలు టోటల్ గా ఎంతమందిని ఇప్పటి వరకు మోసాలు చేసింది, అలాగే చైల్డ్ ట్రాఫికింగ్ సంబంధించి ఇతర ప్రాంతాల్లో అంటే ముఖ్యంగా రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి గర్భిణులను ట్రాప్ చేసి వాళ్లకు 80,000 రూపాయలు 90,000 రూపాయలను ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చి ఎవరైతే ట్రీట్మెంట్కి వచ్చినటువంటి భార్యాభర్తలు ఉంటారో వాళ్లకు అప్పజెప్పినటువంటి విషయాన్ని కూడా గుర్తించారు. కాబట్టి వీటన్నిటి మీద ప్రస్తుతం కస్టడీ విచారణలో ఆమె దగ్గర నుంచి సమాచారాన్ని రాబడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ రత్న. సీఎం చంద్రబాబుపై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఇచ్చేది అన్నదాత సుఖీభవ కాదు, అన్నదాత దుఃఖీభవ అన్నారు. సూపర్ 6 హామీల అర్హులు అందరికీ కాదు కొందరికే అన్నారు. రాష్ట్రంలో 76.07 లక్షల మంది రైతులు ఉంటే కూటమి ప్రభుత్వం ఎంపిక చేసింది కేవలం 47 లక్షల మంది రైతులనే అన్నారు. బిడ్డలకు కోత పెట్టి ఇప్పుడు సుఖీభవ పేరుతో సగం మంది రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారన్నారు. ఆనాడు ప్రతిపక్షంలో పెద్ద పెద్ద మాటలు చెప్పారని, కేంద్ర పథకానికి రాష్ట్రానికి ఏం సంబంధమని మాటల తూటాలు పేల్చారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబుపై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఇచ్చేది అన్నదాత సుఖీభవ కాదు, అన్నదాత దుఃఖీభవ అన్నారు. సూపర్ 6 హామీల అర్హులు అందరికీ కాదు కొందరికే అన్నారు. రాష్ట్రంలో 76.07 లక్షల మంది రైతులు ఉంటే కూటమి ప్రభుత్వం ఎంపిక చేసింది కేవలం 47 లక్షల మంది రైతులనే అన్నారు. బిడ్డలకు కోత పెట్టి ఇప్పుడు సుఖీభవ పేరుతో సగం మంది రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారన్నారు. ఆనాడు ప్రతిపక్షంలో పెద్ద పెద్ద మాటలు చెప్పారని, కేంద్ర పథకానికి రాష్ట్రానికి ఏం సంబంధమని మాటల తూటాలు పేల్చారని ఘాటు ట్వీట్ చేశారు. నెల్లూరు జిల్లా కోవూరు వైసీపీ కార్యాలయంపై టీడీపీ మహిళలు దాడికి పాల్పడ్డారు. వైసీపీ కార్యాలయంలో జగన్ టూర్ సక్సెస్ పై సమావేశం నిర్వహించారు. సమావేశం సమయంలో వైసీపీ కార్యాలయం ఎదుట టీడీపీ మహిళా నేతలు భారీగా చేరుకున్నారు. కార్యాలయం ఎదుట ప్రసన్న గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో వైసీపీ టీడీపీ కార్యకర్తలకు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు టీడీపీ మహిళలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. Yeah.
నెల్లూరు జిల్లా కోవూరు వైసీపీ కార్యాలయంపై టీడీపీ మహిళలు దాడికి పాల్పడ్డారు. వైసీపీ కార్యాలయంలో జగన్ 2 సక్సెస్ పై సమావేశం నిర్వహించారు. సమావేశం సమయంలో వైసీపీ కార్యాలయం ఎదుట టీడీపీ మహిళా నేతలు భారీగా చేరుకున్నారు. కార్యాలయం ఎదుట ప్రసన్న గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో వైసీపీ టీడీపీ కార్యకర్తలకు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు టీడీపీ మహిళలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏపీ లిక్కర్ స్కామ్ లో నిందితులకు రిమాండ్ పొడిగించింది కోర్టు. ఈ నెల 13 వరకు రిమాండ్ విధించింది. నిందితుల రిమాండ్ గడువు ముగియడంతో కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. విచారణ చేపట్టిన కోర్టు రిమాండ్ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటి వరకు 12 మంది నిందితులు అరెస్ట్ అయ్యారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో మిథున్ రెడ్డి, గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్న బాలాజీ, నవీన్ కృష్ణ ఉన్నారు. విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్న కేశిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్య, దిలీప్, ధనుంజయారెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు ఉన్నారు. మొత్తం 9 మంది నిందితులను కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణ సందర్భంగా కోర్టు హాల్లో న్యాయమూర్తి ఎదుట కేశిరెడ్డి కంటతడి పెట్టుకున్నారు. లిక్కర్ కేసులో A1 గా ఉన్న రాజ్ కేశిరెడ్డి తనకు సంబంధం లేకపోయినా 11 కోట్లు తనవే అని సిట్ లింకులు పెడుతుందని ఆరోపించారు. 11 కోట్ల నగదుపై నెంబర్స్ రికార్డు చేయాలని న్యాయమూర్తిని రాజ్ కేశిరెడ్డి కోరారు. సిట్ సీజ్ చేసిన 11 కోట్లను ఫోటోగ్రాఫ్స్ తీయాలని ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించినటువంటి విజయవాడ అలాగే గుంటూరు, రాజమండ్రి సెంట్రల్ జైలు 3 జైళ్ళ రిమాండ్ ఖైదీలుగా ఉన్నటువంటి ఈ కేసుకు సంబంధించినటువంటి నిందితులన్నీ కూడా ఈరోజు ఏసీబీ కోర్టులో అధికారులు హాజరుపరచడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దీని మనం దాదాపుగా ఏంటంటే విచారించినటువంటి ఇరువాదనలు ఒకవైపు బెయిల్ కోసం లేదనుకుంటే ఇద్దరు సిట్ అధికారులు రిమాండ్ హాజరుపరిచిన తర్వాత ఒక ప్రభుత్వం తరఫున వినిపించిన వాదనలు కావచ్చు, వీటన్నిటి ఏసీబీ న్యాయస్థానం ఇమీడియట్లీగా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఈ కేసులో ఉన్నటువంటి A1 గా ఉన్నటువంటి రాజ్ కేశిరెడ్డి ఆవరణలోకి రాగానే కంటతడి పెట్టుకోవడం, అట్లాగే దీనికి సంబంధించినటువంటి న్యాయమూర్తి ముందు తనకి ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా అతను న్యాయమూర్తికి ఒక తడిగుడ్డ తీసుకొని ఇలా ఏదో చెత్తగుడ్డ తీసుకొని మీద వేస్తాం, మసిగుడ్డ తీసుకొని మీరు ఆ బురద మీరే కడుక్కోండి అన్నటువంటి రీతిలో వివరించడం సరైనటువంటిది కాదండి. ఒక ఆధారాలు లేనటువంటి ఆరోపణలు చేయడం అన్నటువంటిది కరెక్ట్ కాదు.
మీకు చేతగాక తీసుకురావటం, లేకపోతే ఇక్కడ జరుగుతున్నటువంటి గతంలో కూడా అనేకమైనవి చూసాం. సింగపూర్కి సంబంధించినటువంటి ఈశ్వరన్ అనే వ్యక్తి గురించి మీరు పెద్దగా ప్రమోట్ చేశారు, అక్కడ చూస్తే అరెస్ట్ చేశాడు. సింగపూర్ వాళ్ళు డైరెక్ట్గా చెప్పారు, మేము భాగస్వాములు కాదబ్బా, మీ నిర్మాణంలో భాగస్వాములు కాదు, వాళ్ళే ట్వీట్ ఇచ్చారు. మేమేమైనా పంపిస్తే వాళ్ళు ఇస్తారని కోరు పంపిస్తే ఎందుకంటే ఇలాంటి ఊరికే తప్పుడు ఆరోపణలు పొలిటికల్గా చేసేటుంటారు. డేటా ఉంటే బయట ఆధారంతో సహా బయట పెట్టు, చర్యలు తీసుకో. ఎవరొద్దంటున్నారు? ఎవరో ఒకవేళ సంబంధం లేకుండా చేసిండొచ్చు వాళ్ళకి పేరు వాడుకొని. ఊరికే బురదల కార్యక్రమాలు సరైన ఉండేది కదా. మనకు చేతగాకి ఇలాంటి మాట్లాడకూడదు. మేము ఎప్పుడు ఇలా చేయలేదే. ఏదైనా తెస్తే ఈరోజు పోర్టులు కట్టాం, ఎంతమందికి ఉపయోగపడుతున్నాయి? మెడికల్ కాలేజ్ కట్టాం, ఎవరికి ఉపయోగపడుతున్నాయి? స్కూల్స్, హాస్పిటల్స్ చేసాం, ఎవరికి ఉపయోగపడుతున్నాయి? రాష్ట్ర ప్రజలకు కదా. అట్లా మంచి పనులు చేయండి. కేవలం ఏదో సింగపూర్కి పోయినాం, వాళ్ళు వద్దనే, మేము వద్దంటే ఎవరైనా వద్దనేటువంటి మాట మాట్లాడరు. దుష్ప్రచారాలు మానుకోవాలని చెప్పి చెప్తున్నాం. ఇన్వాల్వ్ చేశారు, ఆరోపణ చేశారని మీరు అంటున్నారు. విజయసాయి రెడ్డి గారు ఎప్పుడైనా చెప్పారండి మీద జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉందని చెప్పారా? మీరు విన్నారు? బిగ్ బాస్ అంటే మీ జగన్మోహన్ రెడ్డి అన్నది మీరు ఊహించుకుంటున్నారా? మీరు జగన్ పేరు ఎందుకు చెప్తారని? బిగ్ బాస్ అనే పదమే మీరు వాడాలి. ఆయన బిగ్ బాస్ అనే సీఎం రేవంత్ మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు విజ్ఞాన్ భవన్ లో జరిగే లా కాన్క్లేవ్ లో పాల్గొనబోతున్నారు. రాజ్యాంగ సవాళ్లు, దృక్పథం, మార్గాలు అనే థీమ్ తో ఈ సదస్సు కొనసాగనుంది. ఈ నెల 5, 6, 7న 3 రోజులు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. రాజ్యాంగంలో నీతి, పరిణామ పాత్రపై న్యాయ నిపుణులు, విద్వాంసులు, విద్యార్థులు చర్చలో భాగస్వాములు కానున్నారు. ఈ కార్యక్రమానికి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు. సుమారు 1200 మంది న్యాయ నిపుణులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హాజరవుతున్న ఈ కాన్క్లేవ్ కు నిర్వాహకులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. రెడ్డిగా మరోసారి ఢిల్లీకి అయితే సీఎం రేవంత్ రెడ్డి వెళ్లబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, సరే, సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లబోతా ఉన్నారు. ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్తా ఉన్నారు. రేపు హైదరాబాద్ లో జరిగే ఏదైతే విజ్ఞాన్ భవన్ లో, ఢిల్లీలో జరిగే విజ్ఞాన్ భవన్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే న్యాయ సదస్సుకు ఆయన హాజరు కాబోతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరగబోతా ఉంది. ఈ సదస్సులో ప్రధానంగా హ్యూమన్ రైట్స్, అదేవిధంగా సమాచార చట్టానికి సంబంధించినటువంటి అంశాలపై ఈ సదస్సు నిర్వహిస్తా ఉన్నారు. విజ్ఞాన్ భవన్ లో జరిగే ఈ సదస్సుకు ఏఐసిసి ముఖ్య నేతలతో పాటు కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు కూడా హాజరు కాబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ యొక్క సమావేశానికి హాజరు కాబోతా ఉన్నారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా ప్రస్తుతం రాజకీయంగా ఎట్లా ఉన్నాయి, వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, మణిపూర్ లోని పరిస్థితులు కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా న్యాయపరంగా ముందుకు ఏ విధంగా వెళ్ళాలి, దేశవ్యాప్తంగా ఇటు ప్రభుత్వం నిరంకుశంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై కూడా ఈ సభలో చర్చించబోతా ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ నుంచి రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న అభిషేక్ మను సింఘ్వి ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతా ఉంది. ఈ సదస్సు పూర్తవగానే సాయంత్రం తిరిగి సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు రాబోతా ఉన్నారు. మళ్ళీ 4వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళబోతా ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు. ఆంధ్రప్రదేశ్ లో రిజిస్ట్రేషన్ శాఖలో ఇంటి దొంగలు రెచ్చిపోతున్నారు. కొందరు అధికారులు ప్రభుత్వం ఖజానాకు టోకరా వేస్తున్నారు. అవినీతికి అలవాటు పడిన సబ్ రిజిస్ట్రార్ల కారణంగా రిజిస్ట్రేషన్ శాఖకు వచ్చే ఆదాయం గణనీయంగా పడిపోయింది. ప్రభుత్వానికి ఆదాయాన్ని తీసుకురావడాన్ని పక్కకు పట్టించి సొంత జేబును నింపుకునే పనిలో పడ్డారు. ఇటీవల రిజిస్ట్రేషన్ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. జులై నెలలో ప్రభుత్వానికి రావాల్సిన 280 కోట్ల భారీ ఆదాయం తగ్గించింది. ఆదాయం తగ్గడంపై అధికారులను నివేదిక ఇవ్వాలని కమిషనర్ వీరపాండ్యన్ అధికారులను ఆదేశించారు. ఆదాయానికి భారీగా గండిపడుతుంది. కోట్లాది రూపాయల విలువైన ఆస్తులకు సక్రమ మార్గంలో స్టాంపు రుసుము వసూలు చేయకుండా కేవలం 1000 రూపాయల చలాన్తో జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ రిజిస్ట్రేషన్ జరిగిన సంఘటనపై జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్లడం ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాలో సంచలనంగా మారింది.
మోసపూరితమైన రిజిస్ట్రేషన్లకు ఎన్టీఆర్ జిల్లాలోని కంచికచర్ల సబ్ రిజిస్టర్ కార్యాలయం తాజా ఉదాహరణగా నిలుస్తుంది. ఒక వృద్ధురాలు ఆస్తిని ఇంటికి వెళ్లి మరీ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయడం ప్రస్తుతం సంచలనంగా కలిగిస్తుంది. రిజిస్ట్రేషన్ సమయంలో పారదర్శకంగా వ్యవహరించాలని, రిజిస్ట్రేషన్ చేసే సమయంలో డాక్యుమెంట్లను వెరిఫై చేయాలని ఆదేశాలు ఉన్నప్పటికీ అధికారులు పెడచెవిన పెడుతున్నారు. వృద్ధురాలి పేరుతో ఉన్న స్థలాన్ని ప్రైవేట్ అటెండెంట్ సౌకర్యాన్ని ఉపయోగించుకుని అక్రమ రిజిస్ట్రేషన్ చేశారు. దీనిపై విచారణ చేయాలని కలెక్టర్ లక్ష్మీషా ఆదేశాలు జారీ చేసింది. అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడుతున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మనిషి వచ్చాడండి నా దగ్గరికి వచ్చి పింఛన్ చెక్కింగ్కి, రేషన్ చెక్కింగ్ చేయడానికి మనుషులు వస్తున్నారు, చెక్కింగ్ చేస్తున్నారు అని చెప్పాడు. ఇదే చెక్కింగ్ చేస్తున్నారు కావాలనుకున్నాను నేను. అక్కడ దాకా గేటు దాకా వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి, అమ్మా వస్తున్నారులే కానీ ఆధార్ కార్డు జిరాక్స్ ఇవ్వమన్నాడు. వస్తున్నారు కావాలని ఇచ్చాను. ఇచ్చిన తర్వాత అతను వెళ్ళిపోయాడు. వస్తున్నారు అన్నాడు, 2 రోజుల దాకా రాలేదు. నా సంఘం వాళ్ళు ఎవరున్నారో మరి వాళ్ళు చెక్ చేసుకున్నారేమో నాకైతే తెలియదు. 2 రోజుల అనంతరం వచ్చారు, ఎవరు లేకుండా చూసి వచ్చారు. 4 వచ్చారు. అమ్మా నీకు రేషన్ వస్తుందా అని అడిగారు నన్ను. అడిగితే 4 నెలల నుంచి రావట్లేదయ్యా, నాకు ఏలు పట్టలేదు అన్న తర్వాత పెన్షన్ ఇస్తున్నారా అని అడిగాడు. ఇస్తున్నారయ్యా అన్న తర్వాత మరి నీకు ఏలు పట్టలేదు కదా, మరి ఏం చేయాలనుకుంటున్నావు? ఇంకా 2000 నీకు 4000 ఇస్తే మందులకే సాలవుగా 6000 రాస్తాం నీ పేరుతోటి, నీకు 6000 వస్తాయని నాకు ఆశ పెట్టారు. ఆశ పెట్టిన తర్వాత వాళ్ళు చెప్పిన మాటల్లా నిజమేను అనుకున్నాను. అయ్యగారు నా భూమి అంటే నా భూమికి రావడానికి నా డాక్యుమెంట్లు ఉన్నాయి, నాకు ప్యాస్ పుస్తకాలు ఉన్నాయి, నాకు తల్లి రాసిచ్చిన వాళ్ళ తండ్రిది కాదు, తాతది కాదు, ముత్తాతది కాదు, ఎవరిది కాదు, వాళ్ళది నా తల్లి రాసిచ్చిందని. 6 ఎకరాలు చేతికి ఇస్తే నన్నెంత డాక్యుమెంట్ చేశారు, నన్నంతా అవస్థలు పెట్టారు. నీకు అప్పు తెస్తేనే అన్నం, నీకు అప్పు తెగిపోతే అన్నం లేదు ఏం లేదని అసలు చాలా ఇక్కట్లు పెట్టి నన్ను చేస్తే నేనే పారిపోయి. రైట్, ఇటు ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో అయితే అవినీతి దొంగలు అయితే బయటపడుతున్నారు. అవినీతి దొంగలకు సంబంధించి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఈ అక్రమ రిజిస్ట్రేషన్లకు సంబంధించి ప్రభుత్వానికి కూడా ఒక నివేదిక అందినట్టుగా తెలుస్తుంది. సో ఇది అరికట్టడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? థ్యాంక్ యూ శాలిని. అయితే గత కొన్ని సంవత్సరాలుగా కూడా రిజిస్ట్రేషన్ శాఖలో రాజ్యం రిజిస్ట్రేషన్ జరుగుతూనే ఉన్నాయి. ఇదే నేపథ్యంలో కూడా అయితే గత నెలలో చూసుకుంటే కనుక ఎవరికి అధికారులు మాత్రం రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం తెచ్చిపెట్టవలసి ఉండగా ఒకే నెలలో అంటే ఒక జులై నెలలోనే 280 కోట్లు ఆదాయం కూడా నష్టం వచ్చినట్లుగా వీరపాండ్యన్ నిన్న ఈ అధికారుల సమావేశంలో కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే ప్రతి నెలా కూడా ఈ రిజిస్ట్రేషన్ శాఖ మీద ఎంత ఆదాయం వస్తుంది ఏంటని సంబంధిత శాఖాధికారులు, విజీ కమిషనరు ఆ నివేదికని ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. జులై నెలలో ఒకేసారిగా 280 కోట్లకు ఆదాయం పడిపోయింది. అంటే రిజిస్ట్రేషన్ శాఖలోనే ఈ రకంగా ఉందంటే కనుక రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం తీసుకురావాల్సిన అధికారులు, అదే సబ్ రిజిస్టార్లు మాత్రం దొడ్డిదోన వాళ్ళు వెనక్కి దోసుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే ఏదైనా సరే ఒక రిజిస్ట్రేషన్ జరుగుతున్నప్పుడు దానికి సంబంధించి ఖచ్చితంగా స్టాంప్ వాల్యూ వసూలు చేయాలి. మనకి ఇక్కడ చూసుకుంటే కృష్ణా జిల్లాలోని కంచిచర్లలో చూసుకుంటే కనుక ఇక్కడ ఒక కంచిచర్ల మండలంలో శేషయ్య గుత్తా శాంతమ్మ అనే ఒక మహిళ, ఆవిడ మనవడి పేరుతో కూడా ఒక జీపీ కూడా చేయటం కూడా జరిగింది. అయితే దీంట్లోకి వెళ్తే దీంట్లో గుత్తా శాంతమ్మ గారి వయసు 78 సంవత్సరాలు ఉండగా గుత్తా వెంకటరావు గారి వయసు 72 సంవత్సరాలు మాత్రమే ఉంది. దీన్ని అంటే ఎటువంటి నిబంధనలకు విరుద్ధంగానే ఆ సబ్ రిజిస్టార్ దీన్ని రిజిస్ట్రేషన్ కూడా చేయడం కూడా జరిగింది. అంటే ఆ మహిళకి 6 సంవత్సరాల వివాహం జరిగి ఉంటుంది. 6 సంవత్సరాలకి అనంతరం కూడా ఈ బిడ్డ పుట్టు ఉంటాడని చెప్పేసి కూడా ప్రస్తుతం మనకి ఆ సబ్ రిజిస్టారు అంటే నిర్లక్ష్యంగా చేశారంటే ఆ డాక్యుమెంటేషన్ అంత నిర్లక్ష్యంగా చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలోనే ప్రతి డాక్యుమెంట్ కూడా అంటే సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో మనుషులున్నా లేకపోయినప్పటికీ, నియమితంగా డాక్యుమెంట్లు ఉన్నా లేకపోయినప్పటికీ మోసపూరితమైన రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. అయితే ఈ డాక్యుమెంట్ పైన ఆవిడ నిస్సహాయ స్థితిలో కూడా స్థానికంగా ఉన్న స్థానికులతో వెళ్లి కలెక్టర్ కూడా విచారణకు ఆదేశించారు. శాలిని. రైట్, థ్యాంక్ యూ వాసు.